ఏం చేస్తారు? మీకు సంస్థ మూసేసేటప్పుడు అసలు ఏమైనా చెప్పారా? ఎంత జీతం రావాలి మీకు? ఇంకా మాకు కేసినేని ట్రావెల్స్ మాకు బస్సులు డీజిల్ కొట్టేయకుండా తెచ్చి గ్యారేజ్లో పెట్టమన్నారు. అంతే, రెండో రోజు మూసేసామని మాకు తెలిసింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఎవరు ఏమీ చెప్పలేదు. మా జీతాలు అడిగితే సతీష్ గారు అని జీఎం ఉన్నారు, ఆయన అసభ్యంగా ఎట్లా పడితే ఏం చేసుకుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, మీడియాకి చెప్తావా, ప్రెస్కి ఇస్తావా, ఎవరికి చెప్తావో చెప్పుకో అని ఆయన గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఆయన కొంతమంది మరి గతంలో ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన కూడా చేశారు, పార్టీ ఆఫీస్ కూడా పిలిపించి మీతో మాట్లాడినట్టున్నారుగా కేసీఆర్ మాట్లాడారు. కొంతమంది డ్రైవర్లని కార్యకర్తల చేత కొట్టించి పంపించేశారు, కొంతమంది డ్రైవర్లు పారిపోయారు, మిగతా కొంతమంది డ్రైవర్లని పోలీసులను పెట్టి భయాందోళనకు గురి చేసి ఇలా చేశారు, భయపెట్టి ఇలా చేశారు. మిగతా మేమున్నాం, మేమేం చెప్తున్నామంటే మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు, మేము ఒకేసారి వస్తాం కాబట్టి మేము ఇట్లాంటి వాటికి ఎవరికి భయపడం. మా జీతం దయచేసి ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఇవ్వాలా, దయచేసి మా జీతాలు మా సెటిల్మెంట్ చేయండి. మేడం చెప్పండి, ఇంత జోరు వానలో కూడా కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా వచ్చి వాళ్ళ కేసీనేని ట్రావెల్స్ యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టిన దాని మీద రోడ్డు మీద పడ్డారు కదా, మీలో ఎవరు పనిచేస్తారు కేసీనేని ట్రావెల్స్? డాడీ వర్క్ చేస్తున్నారు కేసీనేని ట్రావెల్స్లో ఎప్పటి నుంచో. కనీసం ఎటువంటి సమాచారం లేకుండా ట్రావెల్స్ మూసివేయడం జరిగింది. జీతాలు కూడా ఇవ్వలేదు, సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వడం ఆపేసినా సరే ట్రావెల్ రన్ చేస్తున్నారని నమ్మకంతోనే వర్క్ చేయడం జరిగింది. అలాంటిది కనీస కార్మికులకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఒకేసారి ట్రావెల్ మూసేయడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, జీతాలు కూడా తీసుకోవడం లేదు. ఎప్పటి నుంచో కేసు వేశారు, వాయిదాలని తిరుగుతూనే ఉన్నారు, రోజు కష్టపడితే కానీ జరిగిన పరిస్థితి ఇంట్లో. అలాంటప్పుడు ఈ రోజు కూడా పని మానేసుకొని ఇంత వర్షం జరుగుతున్నా సరే ఇంత ధర్నా చేస్తున్నారు. ప్లీజ్ ఎంపీ గారు, మీరు ప్రత్యేకమైన హోదాలో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, మాకు మా జీతాలు ఇప్పించండి. అదే నేను తెలియజేసేది ఎంపీ గారికి.